నెవర్ లెట్ లీవ్ ఇండియా, నేను ఎప్పుడు భారతదేశాన్ని వదిలిపెట్టినాను ట్రంప్. నిజంగా అదే బాబు మాకు వచ్చిన సమస్య. భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని మీరు పట్టుకొని కూర్చుంటే భారతదేశాన్ని కూడా అమెరికాతోనో ఇజ్రాయెల్తోనో కలిపి జత కట్టడం వల్ల భారతదేశం చాలా నష్టపోతూ ఉంది. మాలిన విధానము, మా స్వాతంత్ర కాలం నాటి సాంప్రదాయాలు, ఒక వర్ధమాన దేశాలకు అగ్రభాగాన్ని ఉన్నటువంటి గత ప్రతిష్ట, ఇట్లాంటివన్నిటికీ మీ ట్రిక్కుల వల్ల, మీ విన్యాసాల వల్ల చాలా ఆటంకం కలుగుతుంది. రూబియో కూడా మనం మాట్లాడినప్పుడు మోదీ గారిని ఆహ్వానించారట. మోదీకి ట్రంప్ హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది, అందుకని ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారంటే ఈయన కూడా తప్పకుండా వస్తారన్నారు. ఓకే, దేశాల మధ్య సంబంధాలు, అందులో అంత పెద్ద దేశంతో సంబంధం అందులో ఏమీ లేదు. కానీ విధానపరంగా ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి, మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా ట్రంప్ ఏ పరిస్థితిలో ఉన్నారని చూస్తే 2 రోజుల నుంచి దశల వారీగా, ఇంకా నేడో రేపో సంధి అయిపోతుందని చెప్పిన రోజులు ఉన్నాయి, సర్వనాశనం చేస్తాను, నలిపి పడేస్తానని చెప్పిన రోజులు ఉన్నాయి. మేము సంప్రదింపులకు సంధికి పంపించాము, వాళ్ళ నుంచి అనుమతి రావడమే, ఆమోదం రావడమే తరువాయి అన్నారు. ఆ తర్వాత వాళ్ళ నుంచి రావడం లేదన్నారు. నిన్నటి నుంచి మొత్తం మారిపోయింది. ఏ సమయంలోనైనా సంధి కుదరవచ్చు, ఏ సమయంలో అయినా కాల్పుల విరమణ జరగవచ్చు. 60 రోజుల పాటు హార్మోజులో కాల్పుల విరమణ, తర్వాత ప్రశాంతత, దాన్ని తెరవటం, ఇవన్నీ కూడా మేము చేస్తాము. ఇరాన్ చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉంది అని చెప్తున్నారు. అంతటితో ఆగడం లేదు. కాకపోతే ఇరాన్ పూర్తిగా మాకు లోబడిపోయింది, ఇరాన్ లొంగుబాటుకు సిద్ధమైంది, వాళ్ళ యురేనియం నిల్వలన్నీ కూడా మాకు అప్పగించడానికి సిద్ధమైపోయారు, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. నిజానికి వీళ్ళ వెర్షన్ ఎంత, వాళ్ళు దానికి పెట్టిన షరతులు ఏంటి, ఇవన్నీ మనకు ముందు ఒప్పందం కుదిరితే కానీ మనం ఒక అవగాహనకు రాలేము. ఎందుకంటే ఇరాన్ అంత లొంగిపోయిన సంకేతాలేమో బయటి ప్రపంచానికి కనిపించడం లేదు. ఇజ్రాయిల్ మీద నిజానికి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. నిన్ననే అల్ జజీరా ఒక స్టోరీ ప్రకటించింది, ఇరాన్కి అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేసిన దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఇండియా, అమెరికా, బ్రెజిల్, రొమేనియా, ఇవి ఇజ్రాయిల్కు బాగా ఆయుధాలు. ఇజ్రాయిల్ మనకు చాలా సాంకేతిక ఇది ఇస్తుందని కదా పేరు, కానీ ఇజ్రాయిల్కి ఇండియా నుంచి చాలా ఎక్కువగా ఆయుధాలు పోయాయి అనే వేదిక చెప్తూ ఉంది. ఏమైనప్పటికీ ఇప్పుడు హార్మోజ్లో అంతా మా చేతుల్లోకి ఇచ్చేసి ఇరాన్ చేతులు ఎత్తేసిందంటే అదైతే నిజంగా అది ఇరాన్ చేతులు ఎత్తేసేటంత పరిస్థితిలో లేదు. కానీ బ్రేక్ వస్తే బాగుంటుంది, ఉపశమనం కావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. రెండోది, చైనా రష్యా రెండు కలిసి అమెరికాను ఖండించిన తర్వాత ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఏదో లొంగిపోయి అంతా మీరే తీసేసుకోండి అని చెప్పే పరిస్థితి అయితే రాదు. కానీ ప్రపంచానికి ఒక రాంగ్ మెసేజ్, నిజానికి నాశనం అయిపోతే 2 రోజుల్లో నాశనం చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు సంధికి సిద్ధపడుతున్నారు? వాస్తవంగా అంటే యుద్ధపరంగా వాళ్ళకు కూడా అననుకూలత ఉంది. ఈ సమయంలో డెమోక్రాట్స్తో కొంతమంది రిపబ్లికన్లు కూడా కలుస్తున్నారు, అసలు ఆపేయాలని కూడా అక్కడ చేస్తారు. తీర్మానం చేస్తే మొదటికే మోసం కాబట్టి ముందే సంధి కుదుర్చుకుంటే అసలు చర్చించడానికి ఏముండదు అని ఒక విన్యాసం కూడా ట్రంప్ చేస్తున్నాడు అన్న మాట వినిపిస్తోంది. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాం, మన వాళ్ళు ఎవరు చర్చించలేదు. మార్కో రూబియో వచ్చినప్పుడు భారతీయులకు ప్రత్యేకమైన వీసా ఏర్పాటు చేస్తాము మేము మాకు, కానీ ఎందుకు చేస్తామని చెప్పిందే ఇంట్రెస్టింగ్. ఎందుకంటే భారతీయులు బాగా పెట్టుబడులు పెడుతున్నారంట, భారతదేశం నుంచి మాకు చాలా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, కాబట్టి అమెరికా మేలు కోసం మేము భారతీయుల పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాము. మీకు తెలుసు, మనం కూడా చర్చించాం, అదానీ గారు తన కేసులో జరిమానాతో పాటు అమెరికాలో పెట్టుబడులు పెడతానని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే భారతదేశంలోకి పెట్టుబడులు చాలా ఎక్కువగా వస్తున్నాయని చెప్తుంటే అదానీ గారు భారతదేశంలో పెట్టి లాభపడతారు కానీ అమెరికా వెళ్ళి ఎందుకు పెడుతున్నారు. కాబట్టి ఆర్థికంగా కూడా చాలా బిగింపులు ట్రంప్ చేస్తున్నారు. ఇండియాకు ఉపయోగపడాల్సిన చాలా పెట్టుబడులు తమ దగ్గరికి రాబట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అలాగే భారతదేశం నుంచి కూడా లాభం కలిగించే పెట్టుబడులు, లాభం కలిగించే మనుషులను ఉంచుకొని మామూలుగా పనిచేసే వాళ్ళను అంతకుముందు అవసరమైనప్పుడు తెచ్చుకున్న వాళ్ళను ఒత్తిడికి గురి చేస్తున్నారని. ఈ ట్రంప్ మాయాజాలంలో నుంచి మనం ఎలా బయటపడతాము అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే కొంతమంది మటుకు చాలా మోదీ లొంగలేదు, మోదీ గట్టిగా నిలబడి ఉండొచ్చు, వాళ్ళ మధ్య చర్చలు ఖచ్చితంగా ఏం జరిగాయి పూర్తి వివరాలు తెలియదు. కానీ అమెరికా చాలా ఒత్తిడి చేసి ఇండియా నా వైపే ఉంది, చైనా రష్యా కలిసి ఒక పిలిపిచ్చాక ఇండియా నాతోనే ఉంది అని చెప్పుకోవడం అమెరికాకు ఒక తక్షణ అవసరంలాగా తయారైంది. అందుకోసమే రూబియో వచ్చాడు. మోదీ ఎప్పుడు వెళ్తారో
మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా తాత్కాలిక సంధి అయితే కుదిరే అవకాశం ఉంది. దానికి కట్టుబడి ఉంటారా, ఎన్ని రోజులు ఉంటారు మనం చెప్పలేం. సార్ పెద్ద కోసం పెద్దన్న ఎంట్రీ, బండ్ల గణేష్ భారీ ప్లాను, ఏపీలో నంది అవార్డులు పునరుద్ధరణ. ఇవన్నీ సినిమా చూస్తే కనుక పెద్ద సినిమా విడుదల జూన్ 4. దానికి ముందు తెలంగాణలో ఎగ్జిబిటర్స్ మాకు పర్సంటేజ్ ఇస్తే కానీ మేము విడుదల చేయలేము అని వాళ్ళు చాలా గట్టి వైఖరి తీసుకున్నారు. అనేక దశలుగా సంప్రదింపులు లేకపోతే కొంత ఇవన్నీ కూడా అయ్యాయి. ఫైనల్గా ఈరోజు సాయంత్రం చిరంజీవి గారితో, పరిశ్రమకి పెద్దన్న కదా ఒప్పుకోకపోయినా, పెద్దకి రామ్ చరణ్ కథానాయకుడు ఆ విషయం అలా ఉంచి సో చిరంజీవి గారితో సమావేశమై దీన్ని పరిష్కారం చేసుకుంటారు. ఇప్పటివరకు పరిశ్రమలో అది కరోనాలైనా ఇంకోసారైనా కాస్త ఏమన్నా ప్రతిష్టంభన వచ్చినప్పుడు జోక్యం చేసుకొని పరిష్కారం చేస్తున్నారు. కాబట్టి పెద్ద విషయంలో కూడా పెద్దన్న ఎంట్రీ అవుతారు. మొన్ననే తన సినిమా ఫంక్షన్లో 3 అన్నదమ్ములు కనపడ్డము ఇవన్నీ అయ్యాయి కదా. కాబట్టి పెద్దతో కుదిరే పరిష్కారం రేపు అన్ని సినిమాలకు కూడా